సల్మాన్, వాళ్ళు చెప్పినా వినరు సల్మాన్, నువ్వు వచ్చేసి. ఈ రోజు వాళ్ళ సంగతి అడిగి తెలుసుకొని వస్తాను, నా తడాక చూపిస్తాను. బుడ్డోడు కోర్టుకెళ్ళకి వస్తున్నాడు, ఒక ఆట ఆడుకుందామా? ఏంట్రా పులి, మంచి కాక మీద వచ్చావు, కొట్టేద్దామనే? నీకెన్నిసార్లు చెప్పాలరా ఇక్కడే తాగుతామని? మండిందంటే మండిందంటే చెప్పరా? మండిందంటే చెప్పు. రేయ్, సారికి మండాలంటే కింద మంట పెట్టాలరా. నిన్ను తీసుకురండిరా, కొడుకు పెడదాం కింద. ఉప్పు కాళ్ళు పెట్టాడు, మంటదా? బాగుంటది చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు మస్తు ఉంటది. సల్మాన్ కోసం షారుఖ్ వచ్చాడు కదా, మీకు మండలా? నిన్ను వదలరా, లారీతో తొక్కిస్తా. వాడడం కదరా, భలే కొట్టావన్నా, ఇంకా పక్కోడి జన్మలో ఇటు రాడు. నా ఆరోగ్య విషయంలో ఆసుపత్రికి తీసుకుపోతానని అంత శ్రద్ధ చూపుతున్న నా కొడుకుని చూసి ఆనందపడ్డారు. అందుకే నాకిష్టం లేకపోయినా వాడి మనసు కష్టపెట్టకూడదని ఆటో ఎక్కాను. అదిగో నన్ను అక్కడే కూర్చోబెట్టి డాక్టర్ని కలిసి వస్తానమ్మా అని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకొచ్చి మందులు తెమ్మన్నారు, తీసుకొస్తానమ్మా అని పోయాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పోయింది, సాయంత్రం నుంచి రాత్రి అయింది, ఇంకా రాలేదు. అప్పుడు అర్థమైంది నాకు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ వదిలించుకున్నాడని. నవమాసాలు మోసి కానీ పెంచి ముచ్చలెత్తిపోసి ముడ్లు కడిగి తిని తినిక ఇంత వాళ్ళని చేస్తే నాకిచ్చిన బహుమానం ఇది. అయినా ఈ వయసులో మేమేం కోరుకుంటాం? పిడికిడి మెతుకులు, కాసింత ప్రేమ. ఊరుకు పార్వతమ్మ, బాధపడకు.
మేము మాత్రం సంతోషంగా వచ్చామా చెప్పు. ఊరుకో. ఆ? ఊరుకో, ఏడవకు. మీరింతగా బాధపడ్డాం నాకు నచ్చలేదు. మీకు చెప్పేంత పెద్దవాడిని కాకపోవచ్చు, కానీ ఒక్క మాట, కన్నోళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి వ్యక్తికి ఉండాలి. బుద్ధి గడ్డి తిని చూసుకోలేదే అనుకోండి, అంత మాత్రాన ఒంటరి వాళ్ళం అయిపోతామా చెప్పండి. అంతెందుకు, అమ్మా నాన్న ఎట్లుంటారు నాకు కూడా తెలీదు. నాలో నేనే అనుకున్నా, ప్రతి వ్యక్తికి అమ్మా నాన్న ఇద్దరే ఉంటారు, కానీ నాకు ఇంతమంది అమ్మా నాన్నలు ఇచ్చాడా దేవుడు అని. ఏ నేను మీ అందరికీ కొడుకుని కాకూడదా? పరాయుడినేనా? అదే పరాయుడిలాగా చూస్తున్నారా? కానీ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.